అక్షయ తృతీయ భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలిపేటటువంటి ఒక గొప్ప పుణ్యతిథి. ఎందుకంటే ఆ రోజే వ్యాసుల వారు గణపతి కూర్చొని మహాభారతం రాయటం ప్రారంభం చేశారు. ఆ రోజే గంగాదేవి భూమిపైకి వచ్చింది. ఆ రోజే పాండవులకి సూర్య భగవానుడు అక్షయ పాత్రనివ్వటం జరిగింది. ఆ రోజే అక్షయమైనటువంటి వస్త్రములు ద్రౌపదీదేవికి శ్రీకృష్ణ పరమాత్మ ఇవ్వటం జరిగింది. ఆ రోజే అఖండమైనటువంటి ఐశ్వర్యాలు కుచేలుడికి ఇచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ. చూసారా, అక్షయం అనేది ఇక్కడ ఇవ్వటంలోనే ఉంది, తెచ్చుకోవటంలోనూ తీసుకోవటంలో లేదు. కాబట్టి మీ ఇంట్లో ఉన్నటువంటి బియ్యపు డబ్బా నిండా ఆ రోజు బియ్యం పోసి దానికి నామాలు పెట్టి నమస్కారం చేసుకోండి. అదే అక్షయ పాత్ర. అక్షయ పాత్ర సపరేట్గా అమ్మటం, మనం కొనుక్కొచ్చుకోవటం, ఇంట్లో తయారు చేయటం, అక్షయ పాత్ర దానికి పూజలు చేయటం ఉండదు. సాంప్రదాయాన్ని తెలుసుకొని ప్రవర్తించాలి నాన్న. అట్లా చేయండి.